వరద నీటిలో కొట్టుకొచ్చే రసాయన పారిశ్రామిక అవశేషాలు మంచినీటిని కలుషితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీళ్లలో ఉండే ఇంజెక్షన్, సూది లాంటివి నడిచేవారికి గుచ్చుకుంటే ప్రమాదకరంగా మారొచ్చంటున్నారు. పురుగు, కలుపు, మందులు, ఎరువుల అవశేషాలు ఆ నీటిలో ఉండొచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, ద్రవాలు, డ్రై క్లీనర్లు, వైద్య వ్యర్థాలు, డ్రెస్సింగ్లు, శరీర భాగాలు, ఫార్మాస్యూటికల్స్ వంటివి చాలా హాని చేస్తాయని వివరించారు. రంగులు, ఆమ్లాలు, రేడియో యాక్టివ్ పదార్థాలు, హెవీ మెటల్స్, హైడ్రోకార్బన్లతో కూడిన నీటితో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, పాదరసం వంటి క్యాన్సర్ కారక సమ్మేళనాలను కలిగి ఉండే బొగ్గు, బూడిద వ్యర్థాలు ఉండవచ్చని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనంలో పేర్కొంది. వరదతో నీటిలో ఉండే ఈ కొలై వంటి బ్యాక్టీరియా తీవ్ర జీర్ణకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నీరు కళ్ళు, చెవుల్లోకి చేరినా తీవ్ర ఇబ్బందికరమే. చిన్న గాయం ఉన్నా బ్యాక్టీరియా చేరుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలతో పాటు కణజాలాన్ని దెబ్బతీసే తీవ్ర చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, అలాగే నీటిలో ఉన్న కీటకాలు ప్రమాదాలను సృష్టిస్తాయని వివరించారు. లోతు తక్కువగా ఉందని, వరద నీటితో నిర్లక్ష్యం వద్దని, పారే నీటిలో వాహనం నడపొద్దని రెడ్ క్రాస్ అధ్యయనంలో పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో, కొత్త రహదారుల్లో నీరు నిలిచినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వరదల తాకిడికి పాములు, ఎలుకలు కొట్టుకొస్తున్నాయని, అవి బతికి ఉంటే కాటేస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ అవి చనిపోయి ఉంటే కుళ్ళిపోయిన కళేబరాలు వ్యాధులకు కారణమవుతాయని, వాటి ద్వారా ఫంగస్ వృద్ధి చెందుతుందని వివరించారు. వరద నీరు ఇంట్లోకి వస్తే కార్పెట్ల కింద, క్యాబిన్లు, గోడ అంచులు, ఫర్నిచర్, ఫ్యాబ్రిక్లపై బూజు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది త్వరగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని, ముఖ్యంగా వృద్ధులు, రోగ నిరోధక శక్తి తగ్గిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి.